అజంప్షన్ అండ్ ఫ్యాక్ట్స్. అజంప్షన్ అంటే ఊహించటం, ఫ్యాక్ట్స్ అంటే తెలుగులో నిజాలు అంటాం. కొంచెం లూజ్ పదమే ఇది. జ్ఞానములో సరైన జ్ఞానం, తప్పు జ్ఞానం ఉంటుంది. సరైన జ్ఞానానికి సత్యమనే పేరుంది, తప్పు జ్ఞానానికి అసత్యమైన పేరుంది. నిప్పుకు కాల్చే స్వభావం ఉన్నది అనేది వాస్తవము. కాల్చే స్వభావం ఉందని నేను తెలుసుకున్నా, ఇది సత్యం. నిప్పు కాల్చే స్వభావం ఉంది, ఇది నిజం అనొచ్చు. నిప్పు కాల్చే స్వభావం ఉందని నేను తెలుసుకున్నా, ఇది నిజం అనొచ్చు. నిప్పుకు కాల్చే స్వభావం ఉందని నా మిత్రుడు నాకు చెప్పాడు, అది నిజం అని అక్కడ కూడా అనొచ్చు. అంటే వాస్తవం దగ్గర నిజమనే మాట వాడచ్చు, సత్యం దగ్గర నిజమైన మాట వాడచ్చు, భాష దగ్గర కూడా నిజమైన మాట వాడచ్చు. అందుకే నిజము లేదా ఫ్యాక్ట్ అనేది లూజ్ పదం, 3 చోట్ల వాడడానికి వీలవుతుంది. మనం ఎప్పుడైనా ఒక సమస్య ఎదురైతే పరిష్కరించడానికి అజంప్షన్స్ మీద ఆధారపడకూడదు, ఫ్యాక్ట్స్ మీద ఆధారపడాలా. అంటే ఆ ఫ్యాక్ట్ వాస్తవానికి సంబంధించింది కావచ్చు, సత్యానికి సంబంధించింది కావచ్చు, భాషకు సంబంధించింది కావచ్చు. ఈ మూటిల్లో ఎక్కడైనా సరే ఆ ఫ్యాక్ట్స్ దగ్గర పెట్టుకుని ఆ సమస్యను పరిష్కరించడానికి పూనుకోవాలా. భార్యకి భర్తకి తగాదా వస్తే ఈమె ఒక గుట్ట, ఆయన ఒక గుట్ట పట్టుకొస్తాడు మన దగ్గరికి. ఈ గుట్టల్లో ఫ్యాక్ట్స్ ఏవో విడదీసి వాటి మీదనే చర్చ చేయాలి తప్ప అజంప్షన్స్ మీద, ఊహల మీద చర్చ చేస్తే అది ఎప్పటికీ తెగదు, తెల్లారదు. అందువలన ఫస్ట్ ఆ డివిజన్ చేసినాక నా భార్యకి నా మీద గౌరవం తగ్గింది అని నేను అనుకుంటున్నా, అజంప్షన్. నా భార్యకి నా మీద గౌరవం తగ్గింది, ఇది ఈ పని జరిగింది కాబట్టి అంటే ఇది ఫ్యాక్ట్ అవుతుంది. మా తల్లిదండ్రుల్ని హీనంగా చూస్తుంది నా భార్య నాకు అనిపిస్తుంది, అజంప్షన్ అది. మా నాన్నని నిర్లక్ష్యంగా మాట్లాడింది నేను విన్నా, భాష, ఫ్యాక్ట్ అది. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య సమస్య వచ్చినా, భార్యాభర్తల మధ్య సమస్య వచ్చినా, బేస్ ఆన్ ద ఫ్యాక్ట్స్, నాట్ ఆన్ ద అజంప్షన్స్. ఆ ఫ్యాక్ట్స్ మీద చర్చించవచ్చు. అందుకని నీకు మొత్తం ఏమేమి ఫిర్యాదులు నీ భర్త మీద ఉన్నాయో, నీ భార్య మీద ఉన్నాయో రాయి కాగితం మీద అంటాం మనం. లిస్ట్ అంతా రాసినాక నువ్వే ఫ్యాక్ట్స్ అజంప్షన్స్ విడది అజంప్షన్స్ కొట్టేయమంటాం. ఫ్యాక్ట్స్లో నీవు రాసిన వాటిల్లోంచి ఏమేమి తప్పులు ఉన్నాయని నీకు అనిపించింది నువ్వే కొట్టేయంటాం. ఒక 4-5 ఇటుపక్క, 4-5 అటుపక్క మిగులుతాయి. ఇంకేటంటే తొలగించదలుచుకోలేదని అంటారు గట్టిగా, రైట్. ఇప్పుడు ఈ 4 అవతల వాళ్ళకి, ఆ 4 యువతల వాళ్ళకి కన్వే చేయండి అంటాం. అవతల వ్యక్తి మీద నువ్వు తప్పబట్టిన 4 అవతల వ్యక్తి ఏమి అంగీకరిస్తారో చూడు, అక్కడ క్లోజ్ చేయి. అంగీకరించండి, వదిలేసేయండి. అంగీకరించకుండా ఉండి గట్టిగా పట్టుబట్టిని నీ దగ్గర ఒక 2 అక్కడ ఒక 2 ఉంటే ఈ రెంటిని ఇట్లా ఉంచండి, వీటినే రద్దు చేయొద్దు. ఫ్యూచర్లో జరిగే వాటిని ఆధారంగా ఇలాంటివే జరిగితే వాటి ఆధారంగా ఇవి కూడా ఇలానే జరిగినాయి నిర్ణయిద్దాం. అప్పుడు నవ్ యూ కమ్ టు ఏ ట్రూస్, ఒక అంగీకారానికి రండి విత్ రిజర్వేషన్స్ అని చెప్తాం. అందుకని అజంప్షన్స్ అండ్ ఫ్యాక్ట్స్ దగ్గర వచ్చినప్పుడు సమస్యలు పరిష్కరించడానికి కూడా ఈ మెథడాలజీ వాడతాం.